పొద్దునే నానైతే నా చేతికి పారైతే ఇచ్చి పొలం దగ్గరికి వెళ్లి మెట్లన్నీ శుభ్రపెట్టరా అన్నాడు. అలాగే ఇవాళ మ్యాటర్ ఏంటంటే మా పొలానికి అయితే వాళ్ళు నాట్లేసి వాళ్ళు అయితే వస్తున్నారని చెప్పి నాన్న పొద్దున లేకొట్టుకుని కై దగ్గరికి అయితే తీసుకెళ్లాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే ఉంది, మాకైతే తెలుగు వాళ్ళు రాలేదు, బెంగాల్ వాళ్ళు అయితే వచ్చారు నాట్లేసేదానికి. అందుకే నన్ను అయితే నాట్లేసే వాళ్ళ దగ్గర అయితే ఉంటారు, వాళ్ళతో అయితే హిందీలో మాట్లాడి వాళ్ళకి బాగా ఏమని అయితే చెప్పమన్నాడు. మా నాన్నకి తెలియదుగా నాకు హిందీ రాదని, మా నాన్నకి తెలిసిందంటే నన్ను అయితే మింగుతాడు. అందుకే చిన్నప్పుడు చదువుకున్న హిందీ మొత్తం గుర్తు తెచ్చుకొని ఎలాగోలా కష్టపడి వాళ్ళకైతే చెప్పేశాను. నేను మాట్లాడింది వాళ్ళకి అర్థమైందో లేదో కానీ వాళ్ళకి వచ్చిన హిందీ కూడా మర్చిపోయేలాగున్నారు. వాళ్ళైతే నా మోహన్ సాల్ చూసి కొట్టేలా ఉన్నారని చెప్పి పక్కకైతే వచ్చేసాను. ఈ నాట్లు వేసే వాళ్ళలో ఒక అమ్మాయి అయితే ఉంది. ఇంకా నేనైతే అక్కడ ఉన్నానని చెప్పి నాన్నకైతే డౌట్ వచ్చేసి నన్ను అయితే అక్కడ నుంచి అయితే పిలిచాడు. అక్కడ నుంచి వస్తావా లేకుంటే నన్నే రమ్మంటావా అన్నాడు. ఇంకా చేసేదేం లేక నాన్న పిలిచిన తర్వాత వెళ్ళకపోతే నాకైతే ఉంటదని చెప్పి నేనైతే నాన్న దగ్గరికి అయితే వెళ్ళాను. నాన్నైతే నేను అక్కడ లంగ పనులు చేస్తున్నాను అనుకున్నాడు. కాదు, టిఫిన్ అయితే తీసుకొచ్చాడు అని చెప్పి పిలిచాడు. నేనైతే పొద్దున్నే బ్రష్ అయితే చేయలేదు. ఇంకా వేప చెట్టు దగ్గరికి అయితే వెళ్లి వేపలు అయితే తీసుకుని బ్రష్ అయితే చేసాను. వాళ్ళైతే నాకు ఇష్టం లేని పప్పు పొంగల్ అయితే చేసింది మా అక్క. అలాగే చూడండి, మా నాన్న నాకు ఇష్టం లేకుండా వేస్తున్నట్టున్నాడు ఆ పప్పు పొంగల్ కూడా. నాకెందుకో కానీ చిన్నప్పటి నుంచి పప్పు పొంగల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. మీకు అలానే ఉంటుందా? ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా చట్నీ వచ్చేసి పల్లీల చట్నీ అయితే చేసింది. నాకైతే పల్లీల చట్నీ ఇష్టం కాబట్టి పల్లీల చట్నీ వేసుకుని తినేసాను. టిఫిన్ చేసిన వెంటనే నానైతే నా చేతికి ఒక ప్యాకెట్ అయితే ఇచ్చాడు. దీన్ని ఓపెన్ చేయగానే అచ్చం గ్రీన్ షుగర్ అయితే ఉన్నట్టుంది. ఆ బెంగాల్ వాళ్ళు అడిగితే నేనైతే షుగర్ అని చెప్పాను. వాళ్ళు చూడండి దాన్ని ఎట్లా చూస్తున్నారు, వింతగైతే చూస్తున్నారు. ఇంకా నేనైతే అది మొత్తం చల్లలేక మధ్యాహ్నం 12 అయితే అయింది. 12కి ఎండ చూసారా, నన్ను అయితే చంపేస్తుంది వాళ్ళు వేడి. ఇదేనో ఎండ ఎంత ఎక్కువ వచ్చిందో అలాగే సాయంత్రానికి మబ్బు అయితే లేసేసింది. నేనైతే వాన స్టార్ట్ అవుతుంది అనుకున్నా, కానీ అప్పుడే చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా చేసేదేం లేక ఎలాగో టైం కూడా అయిపోయిందని చెప్పి వాళ్ళంతా ఇంటికైతే వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా ఇంటికైతే వెళ్ళిపోయాం. వాళ్ళకి ఇంతే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.